హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. చూసారుగా మన కర్రీ పెసలు వంకాయ స్పెషల్ కర్రీ అనమాట. చూడండి దానికి కావాల్సినవన్నీ ఇవి. సో చూడండి సూపర్ డూపర్ కర్రీ అనమాట. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేయలేదు అంటే పక్కాగా ట్రై చేయండి, అంత బాగుంది కర్రీ. ఒకవేళ ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు ఆ టేస్ట్ ఎలా అనిపించిందో. సో వంకాయలు ఈ విధంగా కట్ చేసి ఉంచుకోండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోండి. ఫస్ట్ కుక్కర్లో పెసలు వేసుకోండి. వేసి బ్రౌన్గా అయ్యేదాకా వేపుకోవాలి. మీరు ఎంతమంది ఈ కర్రీని ట్రై చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. కర్రీ అయితే చాలా టేస్ట్. ఇది బ్రౌన్గా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ ఒక మిక్సీ తీసుకొని అందులోని ఆనియన్స్, టమాటా, అల్లం వెల్లుల్లి అన్నీ వేసి మిక్సీ పట్టుకోండి. ఒక పేస్ట్లా తయారవుతుంది. సో వచ్చేసరిగా మన పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం పెసలు చూసుకుందాం ఎంతవరకు ఫ్రై అయ్యాయో. సో బ్రౌన్గా అయిపోయాయి చూసారుగా. ఎక్కువ బ్రౌన్ చేయకండి, లైట్గా అయితే చాలు. అందులో వాటర్ వేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసుకొని ఒక్క 1 లేదా 2 విజిల్స్ దాకా ఉడకబెట్టుకుందాం. నెక్స్ట్ అదే స్టవ్ మీద కళాయి పెట్టుకొని, సో వాటర్ ఉంది కదా, కొంచెం వాటర్ ఇంకిపోయిన దాకా కొంచెం వేడి చేసి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న దాకా మనం ముందుగా కట్ చేసిన వంకాయలు ఉన్నాయిగా అవి వేసుకుందాం. ఇవి బ్రౌన్ వచ్చేదాకా, ఆ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకోండి. మధ్యలో ఏ సౌండ్స్ అయినా డిస్టర్బెన్స్గా అనిపిస్తే కొంచెం స్కిప్ చేసేయండి, ఏమనుకోకండి. సో వంకాయలు వేసి కలిపి మూత పెట్టుకుందాం. చూసారా ఎలా కుక్ అవుతున్నాయో. సో బ్రౌన్గా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం కలిపి మళ్ళీ మూత పెట్టుకుందాం. చూద్దాం ఎలా అయ్యాయో. సో చూడండి, చూసారా ఫ్రై అయిపోయా. ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది. మీరు ట్రై చేయండి. సో ఇవన్నీ పక్కన తీసి పెట్టుకుందాం. ఫ్రై అయ్యాక ఆయిల్ మిగిలింది కదా, ఆ ఆయిల్లోనే ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసుకుందాం. మిగిలిన ఆయిల్లో సో అన్నీ తీసి ఇలా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే ఆయిల్లో ఆనియన్స్ కొంచెం వేసి ఫ్రై చేసుకోండి. చూసారా ఆనియన్స్ వేసుకుందాం. సో చిల్లీస్ కూడా కొంచెం వేసుకుందాం. పచ్చిమిర్చి బ్రౌన్గా అయ్యేదాకా వేపుకుందాం. నెక్స్ట్ మనం ముందుగా చేసిన పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసుకుందాం. నేను సౌండ్స్ని స్కిప్ చేయమన్నాను, వీడియోని కాదు. సో వీడియో బాగా చూడండి. ఈ రెసిపీలో ట్రై చేస్తే కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది. కొంచెం ఫ్రై అయింది కదా, ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకుందాం. అంతా కొంచెం పసుపు, నెక్స్ట్ గరం మసాలా. మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా కూడా వేసుకోండి, ఇంకా టేస్ట్ హైలైట్ అవుతుంది. సో కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు. చెప్తుంటాను కదా నా వీడియోస్లో, కర్రీస్లో చీని కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుంది అని. సో మీరు చీని కూడా కొంచెం వేసుకోండి. ఒక చిటికెడు వేస్తే చాలు, టేస్ట్ బాగుంటుంది. సో మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. కలిపేసి మూత పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎంతవరకు ఫ్రై అయిందో. చూసారా ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. మనకి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత మనకైతే ఫ్రై అయిపోయింది ఇది. నెక్స్ట్ వంకాయలు వేసుకుందాం. చాలా ఈజీ రెసిపీ, టేస్టీ రెసిపీ అనమాట. మీరు అందరూ వీడియో చూసి ట్రై చేయండి. ఎలా ఒకవేళ ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో బాగా ఫ్రై చేసుకున్నాం కదా, ఆ వంకాయలు అన్నీ వేసి ఇలా మిక్స్ చేస్తాం. నెక్స్ట్ మన పెసలు ఉడకపెట్టుకున్నాం కదా, చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. వంకాయలు వేసి కొంచెం కలిపి మూత పెట్టుకుంటే ఏంటి అంటే ఆ వంకాయలకి మసాలా అంతా పడుతుంది అనమాట. నెక్స్ట్ మనం పెసలు రెడీ చేసుకున్నాం కదా,
ఆ వాటర్ కొంచెం ఉంటుంది అందులో, ఆ వాటర్తోనే వేసుకుందాం. నెక్స్ట్ వేసుకున్నాక ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలి. సో కొంచెం కలుపుదాం ఇప్పుడు. చాలా టేస్ట్గా ఉంది కర్రీ. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ని. మీకు ఇంకా ఎలాంటి కర్రీస్ కావాలి ఏంటి అనేది నాకు కామెంట్ చేసి చెప్తే మీకు ఆ రెసిపీస్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. ఈ కర్రీ మాత్రం ట్రై చేయడం మర్చిపోకండి, అందరూ ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారుగా ఈ మాత్రం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం దగ్గరికి అయ్యేదాకా కుక్ చేసుకుందాం. మీకు ఎలా అంటే వాటరీగా ఉండాలి అంటే ఉంచుకోండి, లేదా దగ్గర కావాలన్నా చేసుకోండి. ఎలా ఉన్నా టేస్ట్ అయితే హైలైట్గా ఉంటుంది. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీ పెసలు వంకాయ కర్రీ. లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం మళ్ళీ గరం మసాలా వేసుకొని మన కర్రీ రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. మేమైతే ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీ కర్రీ. సో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.